2026-27 phase 1 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 స్పెషలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీస్ని భర్తీ అయినున్నారు. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు ఛానల్ని కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనం ఫ్రెండ్స్ ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే కనుక ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. చీఫ్ ఎకానమిస్ట్ 1 కాంట్రాక్ట్ బేస్, చీఫ్ మేనేజర్ ఎకానమిస్ట్ 1 వేకెన్సీ రెగ్యులర్, అలాగే సీనియర్ మేనేజ్మెంట్ ఎకానమిస్ట్ 2 వేకెన్సీ రెగ్యులర్. మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక మనకి సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 23rd June 2026, అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై టు 10th July 2026. ఓకే, క్యాండిడేట్స్ చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయండి. ఓకే, సో మనం ఫస్ట్ చీఫ్ ఎకానమిస్ట్ పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ముందుగా చీఫ్ ఎకానమిస్ట్ పోస్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఈ నోటిఫికేషన్లో చీఫ్ ఎకానమిస్ట్కి 1 వేకెన్సీ ఉంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ పోస్టింగ్ పూణేలో లేదా ముంబై కార్పొరేట్ ఆఫీస్లో ఉంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనం క్యాండిడేట్స్ ఎకానమిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మానిటరీ ఎకానమిక్స్, ఫినాన్షియల్ ఎకానమిక్స్, ఎకానమెట్రిక్స్ స్పెషలైజేషన్ ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ సో చూసుకోవచ్చు, డాక్టరేట్ ఇన్ మనీ బ్యాంకింగ్ ఆర్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ ఉంటే అడిషనల్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక మినిమం 12 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అంట. కమర్షియల్ బ్యాంక్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, రేటింగ్ ఏజెన్సీలో ఎకానమిస్ట్గా వర్క్ చేసి ఉండొచ్చు, లేదా యూనివర్సిటీలో లెక్చరర్, ప్రొఫెసర్గా 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేయొచ్చు అనమాట. లేదా మినిమం 2 ఎక్స్పీరియన్స్ కలిపి 12 years ఉన్నా కూడా ఎలిజిబుల్ అట. ఓకే, సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మనం మ్యాక్సిమం ఏజ్ 55 years అనమాట. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మనకి చీఫ్ ఎకానమిస్ట్ యొక్క వర్క్ ఏంటంటే మనకి బ్యాంకింగ్ మేనేజ్మెంట్కి ఎకానమీ గురించి సజెషన్స్ ఇవ్వాలి, అలాగే ఇండియా అండ్ గ్లోబల్ ఎకానమీని అనలైజ్ చేయాలి, ఆర్బీఐ పాలసీ, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ అనలైజ్ చేయాలి. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్లో ఎకానమీ రిలేటెడ్ డెసిషన్స్కి లీడ్ రోల్లో ఉంటారన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే చీఫ్ మేనేజర్ ఎకానమిస్ట్ చూసుకుంటే కనుక మనం ఈ నోటిఫికేషన్ చీఫ్ మేనేజర్ ఎకానమిస్ట్కి 1 వేకెన్సీ ఉంది. ఇది పర్మనెంట్ పోస్ట్ అన్నమాట. అంటే సెలెక్ట్ క్యాండిడేట్స్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పర్మనెంట్ ఎంప్లాయీగా జాయిన్ అవుతారన్నమాట. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎకానమిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మానిటర్ ఎకానమిక్స్, ఫైనాన్షియల్ ఎకానమిక్స్ లేదా ఎకనామెట్రిక్స్ స్పెషలైజేషన్ ఉంటే మంచిదన్నమాట. అలాగే డాక్టరేట్ డిగ్రీ ఇన్ మనీ బ్యాంకింగ్ లేదా ఇంటర్నేషనల్ ఫినాన్స్ ఉంటే అడిషనల్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఏజ్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 40 years అనమాట. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక ఈ పోస్ట్కి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. కమర్షియల్ బ్యాంక్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, రేటింగ్ ఏజెన్సీలో ఎకానమిస్ట్గా వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. లేదా యూనివర్సిటీలో లెక్చరర్, ప్రొఫెసర్గా 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేయొచ్చు, లేదా 2 ఎక్స్పీరియన్స్ కలిపి 5 years ఉంటే కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అనమాట. జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక మనం చీఫ్ మేనేజర్ ఎకానమిస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఎకానమిక్ డేటా కలెక్ట్ చేయాలి, స్టాటిస్టికల్ అనలైసిస్ చేయాలి, అలాగే ఇండియా అండ్ గ్లోబల్ ఎకానమీ ట్రెండ్స్ని అనలైజ్ చేయాలి, అండ్ ఆర్బీఐ పాలసీస్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ మీద రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం, అలాగే శాంపిల్ సర్వేస్ డిజైన్ చేసి అనలైజ్ చేయడం, అండ్ మేనేజ్మెంట్కి ఎకానమిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్కి ఎకానమీ రిలేటెడ్ ప్లానింగ్, అనలైసిస్ మరియు డెసిషన్ మేకింగ్లో కీ రోల్ ప్లే చేస్తారన్నమాట. ఓకే, సో థర్డ్ చూసుకుంటే సీనియర్ మేనేజర్ ఎకానమిస్ట్
ఓకే, ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ జాబ్ అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకున్నా కనుక ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చీఫ్ మేనేజర్ పోస్ట్ లాగానే ఉంటుందన్నమాట. క్యాండిడేట్స్ ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మానిటర్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్ స్పెషలైజేషన్ ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే మనీ, బ్యాంకింగ్ లేదా ఇంటర్నేషనల్ ఫైనాన్స్లో డాక్టరేట్ డిగ్రీ ఉంటే అడిషనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ విషయానికి కోసం మనం మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అని చెప్తున్నారు. కమర్షియల్ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, రేటింగ్ ఏజెన్సీ లేదా రెప్యూటెడ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్లో ఎకనామిస్ట్గా వర్క్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అనమాట. లేదా యూనివర్సిటీలో లెక్చర్ ఆర్ ప్రొఫెసర్గా 3 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఎలిజిబుల్. అలాగే ఎకనామిస్ట్ ఎక్స్పీరియన్స్ మరియు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కలిపి టోటల్గా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఏజ్ చూసుకునే మనం 25 to 38 years అనమాట. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక మనం సీనియర్ మేనేజర్ ఎకనామిక్స్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఎకనామిక్ డేటా కలెక్ట్ చేసి అనలైజ్ చేయడం, అలాగే నేషనల్ మరియు గ్లోబల్ ఎకానమీ ట్రెండ్స్ స్టడీ చేయాలి, అలాగే ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్, ఫిజికల్ డెవలప్మెంట్స్ని అనలైజ్ చేయాలి, అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ పర్ఫార్మెన్స్ పై ఎకనామిక్ రీసెర్చ్ చేయాలి, అలాగే బ్యాంకింగ్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేసి మేనేజ్మెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, అండ్ అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ మెయింటైన్ చేసి డేటా కలెక్షన్ మరియు ప్రాసెసింగ్ వర్క్ కంప్లీట్ చేయాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సీనియర్ మేనేజర్ ఎకానమిస్ట్ బ్యాంక్ ఎకానమీ అనాలైసిస్, అలాగే రీసెర్చ్ మరియు బిజినెస్ డెసిషన్స్ మేకింగ్లో ఇంపార్టెంట్ రోల్ పర్ఫామ్ చేస్తారన్నమాట. ఓకే, సో మనం ఆల్రెడీ మనం శాలరీ విషయం తీసుకొస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ వెయిట్ చేసి శాలరీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా చీఫ్ ఎకనామిస్ట్ పోస్ట్ గురించి మాట్లాడితే ఈ పోస్ట్కి కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఫిక్స్డ్ పే ఉండదు. క్యాండిడేట్ కరెంట్ శాలరీ, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ మరియు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ని కన్సిడర్ చేసి యాన్యువల్ సిటీసీ నెగోషియేట్ చేస్తారన్నమాట. బ్యాంక్ క్లియర్గా చెప్పింది డిజర్వింగ్ క్యాండిడేట్స్కి రెమ్యునరేషన్ లిమిటేషన్ కాదని. ఓకే, ఇప్పుడు చీఫ్ మేనేజర్ ఎకనామిస్ట్ చూసుకుంటే కనుక స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి మనకి 1,02,300 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంక్రిమెంట్ వచ్చేసి మనకి 1,20,940 అనమాట. చూసుకోవచ్చు మనం. ఆయన సీనియర్ మేనేజర్ ఎకనామిస్ట్ చూసుకుంటే కనుక 85,922, ఇంక్రిమెంట్ తర్వాత శాలరీ 1,05,280 అనమాట. ఓకే, బేసిక్ పేతో పాటు మనకి డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, లీజ్ రెంటల్, మెడికల్ బెనిఫిట్, అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. బ్యాంక్ రూల్స్ ప్రకారం ప్రొవైడ్ చేస్తారు. పోస్టింగ్ ప్లేస్ బట్టి అలవెన్స్ మారచ్చు. ఓకే, ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే కనుక మనం 6 months ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేయాలి. ప్రొబేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత పర్మనెంట్ కన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. ఓకే, చీఫ్ మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ పోస్ట్కి 3 lakhs సర్వీస్ బాండ్ కంపల్సరీ అనమాట. మినిమం 2 years బ్యాంక్లో సర్వీస్ కంప్లీట్ చేయాలి. బాండ్ పీరియడ్ కంప్లీట్ కాకముందు రిజైన్ చేస్తే బ్యాంక్ రూల్స్ ప్రకారం బాండ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ చీఫ్ ఎకనామిస్ట్ కాంట్రాక్ట్ పోస్ట్ కాబట్టి ఇనీషియల్గా 3 years ఉంటుంది. యాన్యువల్ రివ్యూ బట్టి మ్యాక్సిమం 5 years వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు అనమాట. ఓకే, సో కెరీర్ గ్రోత్ అండ్ ప్రమోషన్స్ చూసుకుంటే కనుక ప్రొబేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ కన్ఫర్మ్ చేస్తారనమాట. జాబ్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఫ్యూచర్లో ప్రమోషన్స్, హయ్యర్ స్కేల్ కార్పొరేట్ ఆఫీస్ పోస్టింగ్స్, లీడర్షిప్ రోల్స్ పొందడానికి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. బ్యాంక్ క్లియర్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది టాలెంటెడ్ ఆఫీసర్ టాప్ మేనేజ్మెంట్ లెవెల్ వరకు వెళ్ళడానికి ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఉంటాయని. ఓకే, సో నేషనల్ సిటిజన్షిప్ చూసుకుంటే కనుక ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎలిజిబుల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. నెసెసరీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే కనుక మనం ఓకే, ఈ రిక్రూట్మెంట్లో సెలక్షన్ డైరెక్ట్గా అందరికీ ఎగ్జామ్ పెట్టి చేయరు. ముందుగా బ్యాంక్
అప్లికేషన్ని స్క్రీనింగ్ చేస్తుంది. క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, సూటబిలిటీ, జాబ్ ప్రొఫైల్ని వెరిఫై చేసి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని పర్సనల్ ఇంటర్వ్యూ లేదా డిస్కషన్కి పిలుస్తారు. అప్లికేషన్ ఎక్కువగా వస్తే బ్యాంక్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్ మెన్షన్ చేసింది. ఓకే, ఇంటర్వ్యూకి 100 మార్క్స్ ఉంటాయి. క్వాలిఫై అవ్వాలంటే 50 మార్క్స్ కంపల్సరీ అనమాట. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్ సేమ్ మార్క్స్ స్కోర్ చేస్తే ఏజ్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్కి మెరిట్లో ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ కేవలం మినిమం క్వాలిఫికేషన్ ఉండడం వల్లనే ఇంటర్వ్యూ కాల్ వస్తుందని గ్యారంటీ లేదు. ఎక్కువ క్వాలిఫికేషన్, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో డాక్యుమెంట్స్ చూసుకున్నా కనుక మనం నోటిఫికేషన్ ప్రకారం మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ కాల్ లెటర్, సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్, డిఓబి, ఎస్ఎస్సి బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఏదో ఉంటుంది. 10th నుండి హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు మార్క్ షీట్ అయిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్. సో హౌ టు అప్లై? సో మనం ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫీ గురించి చూసుకుంటే కనుక మనం జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1180 అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 118 అనమాట ఫీ వచ్చేసి. సో ఫీ ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే పే చేయాలన్నమాట. వన్స్ ఫీ పే చేసిన తర్వాత రీఫండ్ ఉండదు. అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే, సో హౌ టు అప్లై చూసుకుంటే కనుక మనం అప్లై చేయడానికి చాలా సింపుల్. ఆఫీషియల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెబ్సైట్ ఓపెన్ చేయండి. కరెంట్ ఓపెనింగ్ సెక్షన్కి వెళ్ళండి. నోటిఫికేషన్ సెలెక్ట్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. అప్లికేషన్ ఫీ పే చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ సేవ్ చేసుకోండి. లాస్ట్ డేట్ 10th జూలై 2026 లోపు కంపల్సరీ అప్లై చేయాలి. ఓకే, సో అక్కడ చూసుకోవచ్చు మన లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ 10th జూలై 2026. సో జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక మనం అప్లికేషన్ సబ్మిట్ చేయకముందు ఎలిజిబిలిటీ కంప్లీట్గా వెరిఫై చేసుకోవాలి. ఫాల్స్ ఇన్ఫో ఇవ్వకండి. రాంగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ రోజు కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ యాక్టివ్గా మెయింటైన్ చేయండి. అలాగే బ్యాంక్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్ అప్డేట్, ఇంటర్వ్యూ కాల్ లెటర్, రిజల్ట్ అన్నీను ఆఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే రిలీజ్ చేస్తారన్నమాట. అండ్ మెడికల్ ఫిట్నెస్ కంపల్సరీ అని చెప్తుంది ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2026-27 phase 1 నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లు, టెలిగ్రామ్ గ్రూప్స్ షేర్ చేయండి. మన కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ PDF అప్లై లింక్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.